చనిపోతూ కూడా మరో 6గురికి ప్రాణదానం చేశాడు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మునగపాటి ప్రసాద్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ బ్రెయిన్ డెడ్కి గురయ్యాడు. వైద్యుల విజ్ఞప్తి మేరకు ప్రసాద్ అవయవాల దానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను హైదరాబాద్, తిరుపతికి ఎయిర్ అంబులెన్స్లో తరలించారు. ప్రసాద్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రి, ఊపిరితిత్తులను సికింద్రాబాద్లోని కిమ్స్, కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కళ్లను శంకర్ నేత్రాలయానికి, ఒక కిడ్నీ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి, మరో కిడ్నీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అవయవాలు తరలించే సమయంలో ఆసుపత్రి సిబ్బంది ప్రసాద్ మృతదేహంపై పూలు చల్లారు. అవయవ దానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైద్యులు పిలుపునిచ్చారు. పేషెంట్ తరఫున వారంతటికి వారు ముందుకొచ్చి అవయవాలు దానం చేయటం మూలాన ఇంకొక 6 నుంచి 7 మంది బతికే ఛాన్స్ ఉంది. కాబట్టి మా డాక్టర్లు కూడా 4 గంటల నుంచి 48 గంటలు నిద్ర లేకుండా ఈ పేషెంట్కి ఏం ఇబ్బంది రాకుండా ఆ పేషెంట్ని కాపాడుతా మిగతా వాళ్ళకు ఉపయోగపడేట్టు చేశారు.